మేమే వ్యభిచారం చేస్తున్నాం, మేము అడల్టరీలో ఉన్నాము అని చెప్పి వాళ్ళే వాళ్ళే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. నన్ను ఎందుకు అడుగుతాను? నన్ను ఎందుకు అంటే అది నన్ను ఎందుకు అడుగుతావా? వాడు శ్రీనివాసు చెప్పాడు చూడు ఒక పనికి మాలోడు. వాడు శ్రీనివాసు చెప్పాడు చూడు ఒక పనికి మాలోడు, డెకాయిట్ గాడు, అవులే గాడు, బఫూన్ గాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. ఏమైంది వాడు రీల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా? ఏమైంది వాడు రీల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా? వీడి భార్య ఒకటి మాడవాడితో లేచిపోయింది. పేరు నాని ముందు పెళ్ళాము. ఏం మాట్లాడుతున్నావురా? పేరు నాని ముందు పెళ్ళాము మార్వాడు అని దొడుకోపోయింది. వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. అంతేగా అంతే. వీడు సచ్చోడు ఒకడు పుట్టాడు. కిట్టు చెక్కినిట్టు ఉంటావు మొహం గడ. వీడు సచ్చోడు ఒకడు పుట్టాడు. కిట్టు చెక్కినిట్టు ఉంటావు మొహం గడ. జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరు నాని తెలివి అంటే అది తెలివినోడు ఓడిపోతాను పక్క ఎత్తిపోతాది. ఎత్తిపోతల పథకం ఏనిది? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అందుకని చెప్పి ఓట్లు లేదని ఇట్లా తిప్పుదామని చెప్పి కన్నా కొడుకుని కూడా బలి చేసిన నా కొడుకు ఈడు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? అందుకని చెప్పి ఓట్లు లేదని ఇట్లా తిప్పుదామని చెప్పి కన్నా కొడుకుని కూడా బలి చేసిన నా కొడుకు ఈడు. అంతేగా అంతే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మ వీడికి ఎమ్మెల్సీ, వీడికి ఏమి ఎమ్మెల్సీ స్పెల్లింగ్ తెలియదు. వాడికి ఎమ్మెల్సీ ఫుల్ మీనింగ్ ఏందో తెలియదు. ఇటాట్ నా కొడుకులకి అందరికీ ఎమ్మెల్సీ ఇచ్చి నాకు అదంటే ఇష్టము. మరి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు అంటే అది మాట్లాడినప్పుడు ఏం నోట్లో ఏం గడ్డ ఏమన్నా ఉల్లగడ్డ పెట్టుకున్నావా, శంగడ్డ ఏమన్నా పెట్టుకున్నావా? మాట్లాడినప్పుడు ఏం నోట్లో ఏం గడ్డ ఏమన్నా ఉల్లగడ్డ పెట్టుకున్నావా, శంగడ్డ ఏమన్నా పెట్టుకున్నావా? ఏమి గడ్డ పెట్టినావు నీకు నోట్లో? ఏమన్నా నోట్లో ఏమన్నా సీసం ఏమన్నా పోసారు ఎవరు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇచ్చి మళ్ళా పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఈడు అక్రమ సంబంధం కదా ఈడు. అంతేగా అంతే. రోజా అంటది ఏదో ఏదో టీవీ షో, ఫస్టా సెకండా థర్డా అంటే అక్రమ సంబంధం. రోజా అంటది ఏదో ఏదో టీవీ షో, ఫస్టా సెకండా థర్డా అంటే అక్రమ సంబంధం. ఈ నా గుడికి ఆడబుట్టాడు ఎవడు తెలుసు. అమ్మ దరిద్రం వదిలేను సతీష్ గారు. సరే సార్, మరి మీకేమైంది? 40 రోజులు ఎక్కడికి పోయారు? నేను జింబాంబే, నార్త్ కొరియా, సౌత్ కొరియా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్.